నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సమాజానికి తీసుకువెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్కు రావణ్ గారు నిర్వహిస్తున్నట్టున్నారు. ఆ ఛానల్కు గొప్ప మనసున్న నటుడు ప్రకాష్ రాజ్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూని నేను పరిశీలించాను. ఆ ఇంటర్వ్యూని యథాతథంగా వారు చెప్పిన విషయాలను మీకు తెలియచేయాలని చెప్పి భావిస్తున్నాను. ధర్మస్థల ఘటనలో నిజాలు వెలుగులోకి రావాలన్న ప్రకాష్ రాజ్, ప్రశ్నించడం నేరం కాదు, ప్రజాస్వామ్య బాధ్యత అని కన్నడ నటుడు, సామాజిక అంశాలపై తరచూ స్పందించే ప్రకాష్ రాజ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కర్ణాటకలోని ధర్మస్థల ప్రాంతానికి సంబంధించిన వివాదాస్పద అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, అసలు చర్చ జరగాల్సిన ఆరోపణలు చేసిన వ్యక్తులపై కాదు, ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న అంశాలపై చర్చ జరగాలని పేర్కొన్నారు. ధర్మస్థల అంశం ఏమిటి? ధర్మస్థల పేరు ఇటీవల కొన్ని ఆరోపణల కారణంగా వార్తల్లో నిలిచింది. అక్కడ గతంలో జరిగిన మరణాలు, అదృశ్యాలు, మహిళలపై జరిగిన నేరాలు, గుర్తు తెలియని మృతదేహాల వ్యవహారాలపై కొందరు వ్యక్తులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాలు సిట్ను, ఇతర విచారణ వ్యవస్థలను నియమించిందని, వాటి నివేదికలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని ప్రకాష్ రాజ్ గారు అభిప్రాయపడ్డారు. ఆయన మాటల్లో, ఏ ప్రాంతమైనా సరే అక్కడ అన్యాయం జరిగిందని ప్రజల్లో అనుమానాలు ఉంటే వాటికి సమాధానం చెప్పాల్సింది విచారణ సంస్థలే. నిజం బయటకు రావాలి అనే భావన స్పష్టంగా కనిపించింది. 200 కోట్ల ఆరోపణలపై స్పందన. ధర్మస్థల అంశంపై మాట్లాడిన నేపథ్యంలో తనకు 200 కోట్లు అందాయంటూ కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయని ప్రకాష్ రాజ్ గారు పేర్కొన్నారు. అయితే ఆ ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. ఆరోపణ చేయడం చాలా సులభం, కానీ ఆధారాలు ఉంటే వాటిని దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి. మీడియా విచారణతో కాకుండా చట్టపరమైన ప్రక్రియ ద్వారా నిజాలు బయటపడాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశ్నించే వారినే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు? ప్రకాష్ రాజ్ గారు ఇంటర్వ్యూలో ప్రధానంగా లేవనెత్తిన ప్రశ్న ఇదే. ధర్మస్థల అంశంలో అసలు ఆరోపణలపై, బాధితుల పరిస్థితిపై, విచారణ పురోగతిపై చర్చ జరగాల్సింది పోయి ప్రశ్నిస్తున్న వ్యక్తులపై దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సహజం. ప్రశ్నించి వారిని దేశద్రోహులు, మతద్రోహులు లేదా శత్రువులుగా చిత్రీకరించడం సరైంది కాదు అని ఆయన అన్నారు. మీడియాపై విమర్శలు. కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను పరిశీలించకుండా సంచలనాత్మక కథనాలు ప్రచారం చేస్తుందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ప్రజలకు సమాచారం అందించడం మీడియా బాధ్యత అయినప్పటికీ రాజకీయ లేక వాణిజ్య ప్రయోజనాల కోసం వార్తలను వక్రీకరించడం ప్రమాదకరమని వారు పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా వ్యవహరించాలి, కానీ అధికారానికి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రచారం చేసే సాధనంగా మారకూడదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం, ప్రజాస్వామ్యం. ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిరుద్యోగం, విద్య, పరీక్షా పత్రాల లీకులు, ప్రజాస్వామ్య సంస్థల
పనితీరుపై కూడా తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోరాదని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని లేదా మతాన్ని వ్యతిరేకించడం కాదు అని ఆయన స్పష్టం చేశారు. వారు చాలా దృఢంగా, నేను యాంటీ హిందువును కాదు, తనపై తరచు వినిపించే యాంటీ హిందూ ఆరోపణలపై స్పందిస్తూ తాను ఏ మతానికి వ్యతిరేకి కాదని ప్రకాష్ రాజు గారు చెప్పారు. మత విశ్వాసాలను గౌరవిస్తానని, కానీ మతం పేరుతో జరిగే రాజకీయాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని వారు పేర్కొన్నారు. ప్రకాష్ రాజు గారి ఇంటర్వ్యూలో ప్రధాన సందేశం ఒకటే: ధర్మస్థల వ్యవహారంలో నిజం ఇంకా వెలుగులోకి రావాలి. ఆరోపణలు, ప్రతి ఆరోపణల కంటే వాస్తవాలు ముఖ్యము. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాపాడుకోవాలి. ధర్మస్థల అంశంపై ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు బృందాలు, న్యాయ వ్యవస్థ తుది నిర్ణయాలకు వచ్చిన తర్వాతే పూర్తి నిజాలు బయటపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తులపై కాకుండా వారు లేవనెత్తుతున్న ప్రశ్నలపై నిరంతరం చర్చ జరగడం సమాజానికి మరింత ఉపయోగకరమని ఈ ఇంటర్వ్యూలో మరోసారి గుర్తు చేశారు. వారు ఎంతో దృఢంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, సమాజానికి మేలు చేయటానికే నేను ఉన్నానని, ప్రజల మేలు కోరి నేను పనిచేస్తానని, అన్ని విషయాల్లో కూడా నేను ప్రజలతో ఉంటానని చెప్పి పేర్కొనటం ఎంతో హర్షణీయంగా ఉంది. వారికి నమో బుద్ధాయ, జై భీమ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.